గిరిజనాభివృద్ధికి కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం ఆచరణలో మాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు. వింత వ్యాధులతో బాధపడుతూ కనీసం తమకొచ్చిన జబ్బు పేరేమిటో కూడా తెలియక గిరిజనులు నరకయాతన అనుభవిస్తున్నారు. ప్రభుత్వ సాయం అందక దుర్భర జీవితం గడుపుతున్నారు. భారంగా అడుగులేస్తూ అపసోపాలు పడుతున్న ఈ గిరిజన బాలిక పేరు ధోనిబా. ఊరు విశాఖ ఏజెన్సీలోని గడ్డిబంద గ్రామం. చూడటానికి నిండు చూలాలులా కనిపించే ఈ బాలిక వయస్సు 12 ఏళ్లు. ఈ బాలికకున్న పొట్ట చూసి ఆమె గర్భవతి అనుకుంటే పొరపాటే. గడిచిన 5 సంవత్సరాలుగా ఈమెకు ఓ వింత వ్యాధి సోకడంతో పొట్ట నిండుకుండలా పెరిగిపోయింది. మొదట్లో చిన్న పరిమాణంలో ఉన్న పొట్ట కాలక్రమేణా ఊహించని విధంగా పెరిగిపోయింది. చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఈ బాలిక గ్రామస్తుల సహాయ సహకారాలతో జీవనం సాగిస్తోంది. కడుపు చిన్నగా ఉన్నప్పుడే గ్రామస్తులు బాలికను సమీపంలోని మంచంగిపుట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి డాక్టర్లను చూపించారు. అయితే వారు కేజీహెచ్కు తరలించాలని చెప్పడంతో పేదరికం కారణంగా మిన్నకుండిపోయారు. అప్పుడు మాకు డబ్బులు లేక కేజీ హాస్పిటల్ తీసుకెళ్ళడానికి మనకి ప్రాబ్లం అయిపోయిందండి. మనకు చూస్తే రోడ్డు సదుపాయం లేదండి. మనం అంబులెన్స్ ఏదో జీప్ తీసుకెళ్ళాలన్నా ప్రాబ్లం అండి. మాకు ప్రభుత్వం వాళ్ళు ఏమైనా సాయం చేస్తారని మా గ్రామం నుంచి మేము కోరుకుంటున్నాం. అయితే నాటు వైద్యం కూడా చేయిస్తే ఏమైనా ఉపశమనం కలుగుతుందని ఆ వైద్యం కూడా చేయించారు. అయినప్పటికీ పరిస్థితి యథావిధిగా ఉంది. అది రోజు రోజుకి పొట్ట ఉబ్బిపోయి ప్రమాదభరితంగా తయారవుతుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే ఆందోళనలో గ్రామస్తులు ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ధోనిబాకు మెరుగైన చికిత్స అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.